మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ జాతీయ రహదారిపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నాగర్ కర్నూలు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు వందలాదిగా రోడ్డుపైకి వచ్చి మెరుపు ధర్నాకు దిగారు. ప్రిన్సిపల్పై ఆరోపణలు చేస్తూ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గురుకులంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, లంచగొండితనంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9:45 సమయంలో గుంపులుగా రోడ్లపైకి దూసుకొచ్చిన విద్యార్థినులు ముందు అక్రమాలు ఆపండి, ఆ తర్వాత విద్య అందించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కమ్మదనం శివారులో ఉన్న నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్న ఈ గురుకుల విద్యాలయం నుండి విద్యార్థులు పాదయాత్రగా బయలుదేరి షాద్నగర్ బైపాస్ రహదారిపై కూర్చొని ఆందోళన చేపట్టారు. అధ్యాపక బృందం వారిని ఆపడానికి ప్రయత్నించినా విద్యార్థులు ససేమిరా వినలేదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రహదారిపై వాహన రాకపోకలు అంతరాయం కలగగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పెళ్ళైన వాళ్ళ దగ్గర మనీ తీసుకుని తీసి ఇవ్వడానికి 50,000 ఇచ్చి ఆమె దగ్గర తీసి తీసుకోవాలా? ఒకవేళ పెళ్లి వాళ్ళ కట్నం నుండి సగం డబ్బులు ఇచ్చి ఆమె కట్నం నుంచి వచ్చిన సగం డబ్బులు తీసి మేము ఎట్లా తీసుకొస్తా తీసి మేము మొన్న దసరాకి ఇంటికి వెళ్తాం చేస్తారు గవర్నమెంట్ వచ్చి చేసి అది మిగిలిపోతే 5 లారీలు వేసుకొని అమ్ముకొని మనీ తీసుకుంది. అట్లా ఎందుకు తీసుకున్నారు సార్? మిశ్ర నుంచి మనీ తీసుకొని వస్తారు. మిశ్ర నుంచి మాకు వచ్చే క్వాంటిటీ మధ్య తీసుకుంటది. మేము ఇంకేం తినాలి సార్? మిశ్ర నుంచి మనీ తీసుకుపోతుంది. దానికి వచ్చే సామాన్ సగం చికెన్ మటన్ మా కోసం పెట్టేది కూడా అందులో సగం మేడం వాళ్ళకి తీసుకొని పోతామే. ఇప్పుడు వచ్చిన లేడీస్ కానిస్టేబుల్ పిల్లలని చుట్టూ పట్టి కొట్టిందంట. కానీ మాకు వచ్చిన సగంలో ఆమె సగం తీసుకొని 1 వీక్ మొత్తం ఆమె ఆన్నాడు కాలేజ్లోనే స్టే చేస్తారు. ఆమె నైట్ మేమందరం పడుకున్నాక వెళ్ళి ఫుడ్ వేసుకొని తిన్నది మంచిగా. చికెన్ మాకు మెస్ లీడర్ ఈసారి ఏంటంటే మెస్ లీడర్స్ స్టూడెంట్స్ మెస్ టీచర్స్ మెస్ లీడర్స్ కొంటున్నారు. వాళ్ళు కూడా తక్కువ కౌంట్ వేయించి గవర్నమెంట్ నుంచి ఎక్కువ వేస్తాము ఇంకా వేస్తామని చెప్పి ఆమె మిగిలిన పైసలు మాకు వచ్చే మొత్తం మెస్కి సంబంధించిన సగం ఆమెను తింటుంది. నిన్న మొత్తం ఇంటికి తీసుకోవాలి. నేను నాగర్ కర్నూలు డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నా. నేను ఏ హాస్టల్లో కూడా చూడలేను. నా పేరు ఒమేగా. నేను 2nd ఇయర్ చదువుతున్నా, ఆర్ట్స్ చదువుతున్నా. ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి. మాకు ఇది ఒక్కటే. ఆమె సస్పెండ్ కావాల్సిన ఏ కాలేజ్ లో పోయినా ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది. ఇంత ముందు కూడా సూర్యాపేట కాలేజ్ లో బీర్లు తాగుతున్నారని చెప్పేసి ఇష్యూ మీ అందరికి తెలిసే ఉంటది. ఆ ఇష్యూ అయినాక మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకు వచ్చి 1 year అయిపోతుంది సార్. వచ్చినప్పటి నుంచి మెస్ నుంచి సామాన్లు తీసుకోవడం, పెళ్ళైన వాళ్ళ దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం 10,000. ఒక ఆమె పెళ్లి కట్నం ఎంత పెట్టినావు అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తే అన్న నుంచి నాకు సగం ఇయ్యు పైసలు, నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్. టీసీలు తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్తు ఫీ కట్టినా అని 4-5 వేలు కట్టించుకుంటుంది సార్. అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు. హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటది. చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ లో చాలా మేడం వాళ్ళు ఆ మేడం కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆ మేడం కి చాలా మంది సపోర్ట్ ఉన్నారు. బయట కూడా చాలా పవర్ ఉందంట. మమ్మల్ని బెదిరించారు. ఇంకోటి ఏమనంటే మమ్మల్ని అన్నారు, నా మీద కేసు పెట్టుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను కూడా ఎస్సీనే, నేను కూడా మాదిగానే, నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది. మేము కూడా అంబేద్కర్ బిడ్డలే, మేము కూడా వేసలేము. మీరు ఇంత పెద్ద పొజిషన్ నుండి ఎంత కరప్షన్ చేస్తారు. మళ్ళీ Group 1 ఆఫీసర్ అంట సార్. ఏ Group 1 ఆఫీసర్ సార్? ఇదే సార్ గవర్నమెంట్ చేసేది. గవర్నమెంట్ అసలు పైసలు లేకు. మేము వచ్చింది పేదవాళ్ళమి, మేము వచ్చింది ఇక్కడ ఫీజు కోసం. మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము ఏడుకోవాలి. అసలు ఎందుకు వచ్చింది సార్ ఈ ప్రభుత్వం? ఈ వచ్చింది రేవంత్ రెడ్డి అసలు ఎందుకు వచ్చి ఆయన వచ్చి నుంచే మాకు ఇబ్బందులు. అసలు గవర్నమెంట్ ఏం చేయాలి సార్? మా గవర్నమెంట్ వాళ్ళకి పైసలు పంపించాలి. ఆయన పంపాడు. ఆయన ఎందుకు వచ్చిండో కూడా మాకు తెలియదు సార్. అసలు ఇంత ముందు మంచిగా ఉండదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి స్టడీ విషయంలో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు. ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ లో ఆ సపోర్ట్ చూసుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మాకు ముంగలు అన్ని నిన్ననే నా కళ్ళ ముందు 2 బస్తాల సామాన్లు మెస్ నుంచి తీసుకుపోయారు. మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి సార్.
సస్పెండ్ అవుతున్న ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ ఏ సొసైటీలో కూడా ఉండొద్దు సార్. ఏ సొసైటీకి పోయినా ఈ కరప్షన్ ఉన్నాయి. మాకొచ్చిన మటన్ ఆమె తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఇంటికి పోతుంది సార్. మాకు వచ్చేది 20 kgs 400-500 మెంబర్స్ కి 20 kgs మటన్ వస్తే ఆమె నుంచి 5 kgs మటన్ తీసుకోవద్దు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నా దగ్గర ప్రూఫ్ ఉంది. సామాన్లు తీసుకోవద్దు. ఫ్రిడ్జ్ లో దాపెట్టుకున్న మటన్ చూడండి. ఫ్రిడ్జ్ లో దాపెట్టుకున్న మటన్ నేను తీసుకున్న సంచి ఆ ఫోటో వాళ్ళు వెళ్ళిపోతుంటే తీసిన నేను. చూడండి ఆ మెస్ ఆంటీ అంకుల్ మధ్యలో బస్ తీసుకొని నేను క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ వేసి పంపించారు. ఆ బస్తా ఇలా జరుగుతుంది సార్. ఆ మేడం మాకొద్దు అంతే. ఆ మేడం మాకు అసలు వద్దు. కూర్చోండి.